రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకలను టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు హరిప్రసాద్ ఆధ్వర్యంలో కడప నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అప్సరా సర్కిల్ సమీపంలోని వినాయక స్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రజలకు కేక్ కట్ చేసి పంచిపెట్టారు. అనంతరం దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. 76 ఏళ్ల వయసులో రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న చంద్రబాబు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి గారైన గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన కార్యక్రమంలో 76 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి ఆయన బర్త్డేని ఈ పొద్దు చాలా గ్రాండ్ గా చేయాలి. ఎందుకంటే ఆయన నిండు నూరేళ్లు ఈ రాష్ట్రాన్ని పాలించాలి, ఈ దేశానికి ఒక ముఖ్యమైన దశ నిర్దేశించాలి అని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నారు. అందులో భాగంగా మేము మొట్టమొదటిసారిగా శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి దండేసి, ఎందుకంటే ఆయన శ్రీకృష్ణదేవరాయలు ఏ విధంగా ఆ రోజు పరిపాలించాడో అదే విధంగా ఈ రోజు మన నారా చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తున్నారు. బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా సామాజిక న్యాయం చేస్తూ పేదవారికి అండగా ఆ దినం మహానుభావుడు ఎన్టీ రామారావు గారు కూడు గూడు గుడ్డ ఉండాలి అనే ఉద్దేశంతో పార్టీని స్థాపించడం జరిగింది. అదే బాటలో మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రయాణిస్తున్నారు. ఆ రోజు చెప్పాడు ఎన్టీ రామారావు గారు, ప్రజలే సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని. అదేవిధంగా ఇప్పుడు కూడా మా నాయకుడు అదే బాటలో ఉన్నాడు. కాబట్టి అటువంటి ముఖ్యమంత్రికి ఈ దినం మేము జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ జన్మదినంలో ఈ జన్మదినం 77 కాదు, అదేవిధంగా నిండు నూరేళ్లు ఉండాలి. ఈ రాష్ట్రాన్ని, ఈ దేశానికి ఒక దిక్సూచిగా, ఒక మహానాయకుడిగా వెలుగొందాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా ఉండాయపల ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర చాలా గ్రాండ్గా మేము ఆయన యొక్క కార్యక్రమాన్ని చేశాము. చంద్రబాబు నాయుడు గారి యొక్క పుట్టినరోజు ఆయన ఇంకా ఇటువంటి 100 సంవత్సరాలు జరుపుకోవాలని కోరుకుంటూ కార్యకర్తలము మేమంతా ఇక్కడ కలిసి చాలా బాగా ప్రోగ్రాం అరేంజ్ చేశాం. ఓకే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జయంతి పురస్కరించుకొని కడప పట్టణం నందు వివిధ దేవాలయాల దగ్గర, ఆయన రామారావు విగ్రహాల దగ్గర ఆయనకు నిండు నూరేళ్లు ఆరోగ్య ఐశ్వర్యాలతో చల్లగా ఉండాలని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా ఆయనకు సంతోషంగా నూరేళ్లు సంతోషంగా ఉండాలని చెప్పి అన్నదాన కార్యక్రమాలు, అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఇంత సురక్షితంగా ఉంది అంటే నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఈరోజు ప్రజలు సుఖశాంతులతో చల్లంగా ఉన్నారు. మనం గత 5 ఏళ్ళు చూడడం జరిగింది. గత ప్రభుత్వంలో ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు, ప్రజలే కాదు ప్రతి ఒక్కరు, ఉద్యోగస్తులు కలిసి ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడ్డారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఆరోగ్య ఐశ్వర్యాలతో సుఖశాంతి చల్లంగా ఉండాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన శుభ సందర్భంగా హరిప్రసాద్ గారి ఆధ్వర్యంలో శ్రీనివాసులన్న, గోవర్ధన్ రెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు అందరి సమక్షంలో ఇక్కడ ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా ఘనంగా చేసుకొని రామారావు గారికి పూలదండ వేసి పెద్దలకు ఈ మధ్యన ఎన్నికైన హరిప్రసాద్ గారికి, గోవర్ధన్ రెడ్డి గారికి కూడా సన్మానం చేయడం జరిగింది. ఇలాగే ప్రతి సంవత్సరం మేము ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు బర్త్డే రోజు, లోకేష్ బర్త్డే రోజు, ఎన్టీఆర్ బర్త్డే రోజు, వర్ధంతి రోజు ఘనంగా చేసుకుంటూ ముందుకు పోతూ ఉంటామని ఇక్కడికి వచ్చిన వారి అందరి సహకారాలు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు పుట్టినరోజును కడప పట్టణములో, కడప నగరంలో వాడవాడలా ఇవాళ బ్రహ్మాండంగా ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుతా ఉన్నాం. చాలా ప్రాంతాల్లో కూడా కేకులు కట్ చేసి అన్నదాన కార్యక్రమం, దేవాలయాల పూజలు, మసీదుల్లో మరి ఆయన యొక్క నిండు నూరేళ్ళు ఉండాలనే ఉద్దేశంతోనే ఆయనకు ఆ దేవుళ్ళందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పేసి ఉద్దేశంతో ఇవాళ కార్యక్రమాలు మొదలుపెట్టాం.
ఏదైనా సరే రాజకీయ ప్రస్థానంలో దాదాపుగా చంద్రబాబు నాయుడు గారు 9 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఆయన కొనసాగుతా ఉన్నాడు. అదేవిధంగా భారతదేశంలో ఎమర్జెన్సీ తర్వాత చంద్రగిరి నుంచి మొట్టమొదటిగా ఎమ్మెల్యే అయినటువంటి సందర్భం. అంజయ్య పీరియడ్ లో ఆయన సినిమాటోగ్రఫీ పురావస్తు శాఖ కేబినెట్ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా 89 నుంచి కూడా ఈ రోజు కూడా కుప్పంలో శాసనసభ్యునిగా కొనసాగుతా ఉన్నాడు. ఆయన రాజకీయ ప్రస్థానం దాదాపుగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని ముందుకు వెళ్తా ఉన్నాడు. కాబట్టి ఏదేమైనా సరే ఆయన చేసినటువంటి అడుగులు, ఆయన చేసినటువంటి అభివృద్ధి ఇవాళ సైబరాబాద్ ఒక హైటెక్ సిటీగా పేరొందుతా ఉంది. ప్రపంచ దేశంలోనే ఇవాళ వేలాది మంది, లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించినటువంటి సంస్థ ఇవాళ ఐటీ సంస్థ. అదేవిధంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ కూడా అమరావతి రాజధాని చేసి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి అక్కడ స్వయం ఆర్థికంగా దానికి దానే అభివృద్ధి చెందు సెల్ఫ్ ఈ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి, అదేవిధంగా భోగాపురం ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది. అదేవిధంగా విజయవాడ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్, తిరుపతి ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్, కడప ఎయిర్పోర్ట్ కూడా త్వరలోనే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేయబోతానని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఏదేమైనా సరే ఆయన యొక్క విజన్ దాదాపుగా 20 సంవత్సరాల ముందు చూపు ఉంటుంది. కాబట్టి అటువంటి వ్యక్తి మన భారతదేశంలో ఇవాళ దేశ రాజకీయాల్లో శాసిస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఏదేమైనా సరే ఇవాళ కార్యకర్తలకు గుర్తింపు వచ్చిందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ. నారా చంద్రబాబు నాయుడు ఆ రోజు ఎన్టీ రామారావు ఓనమాలు నేర్పించాడు, ఇవాళ ఆయన పదవులు ఇచ్చి గౌరవిస్తాడు. కాబట్టి యువగలం మా యువనేత లోకేష్ బాబు గారు కూడా ఇవాళ ముందడుగు ఉండి ఇవాళ ఈ కార్యక్రమాలను చేస్తున్నాడు. ఏదేమైనా సరే కార్యకర్తలను ఆదుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ, దానికి రథసారథి చంద్రబాబు నాయుడు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఆయన నిండు నూరేళ్లు ఆ దేవదేవుడు ఆశీర్వదించి ముందుకు కొనసాగించాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు కడప నగరంలోని 43వ డివిజన్లో కాగితాలపెంట సర్కిల్లో నేను పఠాన్ ఖాజాపీర్ కడప నగర ముస్లిం మైనార్టీ అధ్యక్షుడు మరియు 43వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ పుట్టినరోజు వేడుకలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరియు అభిమానులు, ఏదైతే సిబిఎన్ గారి అభిమానులు ఉన్నారో వాళ్ళందరి సమక్షంలో ఈరోజు ఘనంగా ఈ కాగితాలపెంట సర్కిల్లో అందరం కలిసి జరుపుకున్నాము. ఆయన యొక్క దూరదృష్టి మన రాష్ట్రాన్ని దేశంలోనే ఒక ఉన్నత రాష్ట్రంగా అభివృద్ధి చేస్తారని కోరుకుంటున్నాము. ఆయన అష్ట ఆరోగ్యాలతో ఇంకా 100 ఏళ్ళు సంతోషంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ తరపునే కాకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజల అందరి తరపున ఆయనకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంకో విషయం, ఈ మీడియా ముఖ్యంగా నేను కడపలో జరుగుతున్న ఒక సెన్సిటివ్ ఇష్యూని నేను మీడియా ముఖ్యంగా కడప నగర ముస్లిం మైనార్టీ ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నాను. ఏదైతే గత 2 వారాల నుండి టిప్పు సుల్తాన్ సర్కిల్ ఇష్యూ తీసుకొని కడప నగరంలో ఎవరైతే దాన్ని భూతద్దంలో చూపిస్తూ దాన్ని ఒక పెద్ద ఇష్యూగా ఎవరైతే చూపిస్తున్నారో వాళ్ళందరూ వాళ్ళ స్వలాభం కోసం, రాజకీయ లబ్ధి పొందడానికి కోసమే వాళ్ళు ఈరోజు కడపలో ఏదైతే ముస్లింలు హిందువుల మధ్య చిచ్చు పెట్టాలని ఏదైతే వాళ్ళ కోరిక ఉందో అది నెరవేర్చాలని వాళ్ళు ఎంతో పట్టుదలతో కృషి చేస్తున్నారు. కానీ దయచేసి కడప ముస్లిం మైనార్టీలందరూ వినండి. ఏదైతే మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కడపలో అదే అల్మాస్పేట్ సర్కిల్ దగ్గర నిలబడి ఏదైతే అల్మాస్పేట్ సర్కిల్ని టిప్పు సుల్తాన్ సర్కిల్గా ఆయన పేరు మారుస్తానని ఏదైతే మాట ఇచ్చారో అది మేము ఖచ్చితంగా మరొకసారి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ టిప్పు సుల్తాన్ సర్కిల్ని ఖచ్చితంగా దాని పేరు అల్మాస్పేట్ సర్కిల్ నుంచి టిప్పు సుల్తాన్ సర్కిల్ పేరుగా మార్చేందుకు మా ప్రయత్నం మేము చేస్తామని చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు. కాబట్టి ఏదో ఒక రోజు ఖచ్చితంగా మాట నిలబెట్టుకుంటారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. దయచేసి కడపలో ఎట్టు పరిస్థితుల్లో కూడా ముస్లింలు హిందువులు అనే ఏవైతే చిచ్చు పెడతారో వాళ్ళ మాటల్లో రాకండి. దయచేసి అందరూ
ప్రశాంతంగా ఉండండి, కొద్ది రోజులు టైం ఇవ్వండి. ఆల్రెడీ ఈ సబ్జెక్టు మేము కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ తరఫున తీసుకెళ్ళాము. మేము ఈ సబ్జెక్ట్ని ముఖ్యమంత్రి వర్యుల వరకు కూడా మేము ఎవరైతే జాతీయ ఉపాధ్యక్షులుగా రీసెంట్గా బాలిశెట్టి హరిప్రసాద్ అన్న గారు ఎవరైతే ఎన్నికయ్యారో ఆయన ద్వారా కూడా మేము ఈ యొక్క ఇష్యూని చంద్రబాబు నాయుడు దగ్గరికి మేము తీసుకెళ్తామని, అప్పుడు దాకా దయచేసి అందరూ కడపలో సుఖ సంతోషాలతో హిందూ ముస్లిం అనే తేడా లేకుండా ముందులాగా ఎవరైతే అన్నాతమ్ములుగా మనం కలిసిమెలిసి ఉన్నామో అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు.